లెమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియల్ గారు 1961 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన చేసిన ప్రసంగం. వాక్య పఠన భాగము రోమా పత్రిక 13వ అధ్యాయం. మనము అధికారమునకు విధేయులమై ఉండవలనని ఇక్కడ బోధించబడుచున్నాము. మన ప్రభువు కూడా అధికారమును గౌరవించాడు. తన కాలంలోనున్న ప్రభుత్వమును వ్యతిరేకించలేదు. ప్రభుత్వంలో ఏదైనా తప్పు ఉన్నట్లయితే తన రాజ్యము దాన్ని ఎట్లైనా తొలగించివేయునని ఆయనకు తెలియను. తరువాత 400 సంవత్సరాల్లో అపవిత్ర రోమా ప్రభుత్వం కూల్చివేయబడింది. ఆ దేశం యొక్క ప్రభుత్వము క్రైస్తవుల చేత తీసుకొనబడింది. ఆత్మీయ ప్రమాణాలు నిర్వహించబడినప్పుడు తప్పైన ప్రమాణాలు త్రోసివేయబడతాయి. కాబట్టి మనము ప్రభుత్వంతో పోరాటం ప్రారంభించకూడదు. దేశమును క్రమముగా పరిపాలించుట్లో ప్రభుత్వము క్రమముగా పనిచేయవలసి ఉన్నది. దాన్ని చేయుటకు ప్రభుత్వము న్యాయమైన లేక చెడ్డదైన పద్ధతి ద్వారా చేయుచుండవచ్చు. కానీ మన పోరాటము మానవ స్వభావంతో గాని ప్రభుత్వంతో కాదు. మానవ స్వభావమును దైవికమైన స్వభావము ద్వారా మార్చుటకు యేసు ప్రయత్నించాడు. ఆయన జీవితము మరియు శిలువ మీద ఆయన చేసిన బలియాగము దీన్ని చేయును. కాబట్టి యూదులు రోమా ప్రభుత్వమునకు సుంకము చెల్లించుటకు వ్యతిరేకించుటను క్రీస్తు ప్రోత్సహించలేదు. అయితే అపవిత్రమైన రోమా ప్రభుత్వము మరియు అపవిత్రమైన యూదా సమాజము పడద్రోయబోటకు ఆయన విత్తనములు విత్తుచున్నాడు. మిషన్ స్థలాలను నీవు నిశ్చితంగా పరిశీలించినట్లయితే అక్కడ చాలా కొద్దిమంది దైవజనులు మాత్రమే ఉన్నారు. సంఘ నిర్వహణలో ఉన్నత స్థానములను పొందుటకు దురాక్రమ పద్ధతులను అవలంబించు మనుషులు అక్కడ ఉన్నారు. ఉన్నతమైన స్థితిని చేరుట వారి గురి. వారు క్రైస్తవ్యంలోనికి వచ్చారు. ఆ పదవులు భారమైన బాధ్యతలు గలవి. ఆ విధమైన పదవులను సరిగా ఉపయోగించకపోవటం వలన తీవ్రమైన శిక్షలు కూడా ఉండును. అది వారికి తెలియదు. వారి పదవులు చాలా ఆధిక్యత గలవని ఒక గౌరవభావం కలిగి ఉంటారు. వారి నుండి మంచి ఏమీ రాదు. దేవుని వాక్యమును వారు నమ్మరు. యథార్థత శ్రేష్టమైన పద్ధతి అని నీవు వారికి చెప్పినట్లయితే వారు దానిని నమ్మరు. వేషధారణ లాభదాయకమైందని వారు నీతో చెప్తూ ఉంటారు. నిజంగా నీతిమంతులైన ప్రజలు మిషన్లు ఎక్కువ కాలం కొనసాగలేరు. ఈ స్థితిలో పరిస్థితులున్నప్పుడు ఇండియాలోని సంఘమునకు నిరీక్షణ ఎక్కడ ఉన్నది? యేసు బోధించున్న వాక్యము ఒక విప్లవమును తీసుకుని వచ్చునని ఆయనకు తెలియను. ప్రేమతో సత్యమును బోధించుట మనం ప్రారంభించినప్పుడు ఒక విప్లవం వచ్చును. సువార్త తప్పక ప్రజలకు ఇవ్వబడవలసి ఉన్నది. రక్షకుడు పాపుల కొరకు మరణించాడు. సువార్తనివ్వకుండా నీవు మంచి చేయలేవు. మన బంధువులకు లోబడుచు మన ఆత్మీయ జీవితములకు బదులు వారిని సంతోషపరచుట ప్రేమ కాదు. మనం సంఘం కొరకు భారము గలవారమైతే ప్రభువును ప్రేమించి సువార్తను నమ్ము సభ్యులను తయారు చేయ ఒక ఉద్యమాన్ని మనం తప్పక ప్రారంభించవలసి ఉన్నాము. సంఘము కొరకైన ఒక ప్రార్థించు సమూహమును ఏర్పరచవచ్చు. అప్పుడు ఫలితాలు ఉంటాయి. ప్రభు నీ హృదయంలో జీవితమును గూర్చిన నిజమైన సూత్రములను విత్తుటకు అనుమతించు. మార్పు చెందుటను గూర్చి నాతో మాట్లాడటకు ఇష్టపడని బంధువులు నాకు ఉన్నారు. ఇప్పుడు వారు సమస్యల్లో ఉన్నారు. వారి పిల్లలు ఎదుగుచున్నారు. వారు వారిని క్రమపరచలేకపోతున్నారు. మనం ఏ మనిషికి ప్రేమ తప్ప మరేమీ అచ్చి ఉండకూడదని బైబిల్ చెప్తున్నది. మన యజమాని యొక్క స్థాయికి చేరుట చాలా కష్టమైనది, కానీ ఆయన మనకు కృపనిచ్చును. మోషే తన ముందున్న గొప్ప పని ద్వారా నిరుత్సాహపరచబడలేదు. అతడు పొదలో చూచిన ఆయన యందు విశ్వాసం ఉంచినాడు. ఆ గొప్ప ఉన్నవాడను నేనే. నీ పొరుగువారు, నీపై అధికారులు, నీ క్రింద పనిచేయువారు లేక పెద్ద అధికారుల కొరకు ప్రార్థించు. లేనట్లయితే సాతాను వారు నీకు వ్యతిరేకంగా ఉపయోగించుకొనగలడు. పెద్ద అధికారులను గూర్చి భయపడవద్దు. నీకు అవకాశం ఉన్నప్పుడు నీకున్న వెలుగును వారి మీద ప్రకాశింపనిమ్ము. తప్పైన భక్తి, అపవిత్రమైన ప్రభుత్వాలు యేసుక్రీస్తు ముందు ముక్కలవుటకు కారణము గొప్ప మార్పును తీసుకొనవచ్చు. దైవికమైన స్వభావములో మనం ఎదుగుదాము.